చెప్పాను. ముందే చెప్పాలా? 2 రోజులు లేవా? టైం లేదా? టైం ఉంది కదా, దండికి టైం పెట్టుకొని నువ్వు ఎలక్షన్ లేకపోతే నువ్వు రిలీజ్ చేస్తే ఎట్లా అవుతుంది? ముందే చెయ్యి మొగోడేసాను. అన్ని హామీలు చెప్పేది 116 హామీలు చెప్పేది. ఆడలు కూడా కోడుకుంటుంది, బంగారు ఇస్తానంటాడు ఇప్పుడు హామీలు. ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు అంటే చక్రం చెప్తాడు, నో డౌట్. అవన్నీ మాట్లాడదండి. ఏమంటే చంద్రబాబు నాయుడు ఐడియా ఉంది ఏంటికి మా కొంప ముంచేకి ఆపే కొంప ముంచుకోడు. బాగా బిల్డింగ్ కట్టిస్తున్నాడు. ఎవరు మేము మట్టుకుడిపోయేది మేము చేస్తున్నాము. బాగా చెప్తే చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు అంతా ఊరంతా మొత్తుకుంటుంటారు. ఆయన హామీ ఇస్తాడు, ఆడపడుతులకి అంత హామీ ఇస్తున్నాను. మీరు ఏమి ఎద్దడండి, కోడిగుడ్డంత బంగారు ఇస్తాను ఒక్కొక్కరికి, కోడిగుడ్డంత బంగారు. ఏంటికయ్యా ఊరికి అబద్ధాలు చెప్పి ఊరికి మోసాలు చేసేకి? రైతులకు రుణమాఫీ అంటాడు, వాళ్ళకి రుణమాఫీ అంటాడు. ఇన్ని రోజులు ఏం చేస్తుంటుంది? రుణమాఫీ చేసావు నువ్వు, ఇప్పుడు రుణమాఫీ చేస్తావా? అంతకుముందు రుణమాఫీ చేసాక లేదా? ఏమిటయ్యా లేదు, నువ్వు రుణమాఫీ చేయాలంటే ముందే చేయాలా? ఇప్పుడు ఎలక్షన్ ముందు పెట్టుకొని నేను డ్రాకరాజీ కుంకుమ పసుపు ఇచ్చినాను, నేను రైతులు ఇచ్చినాను, సీర్లు ఇచ్చినాను అంటాడు. అంతేగాని ఊరికి డూబు ఏడ 10 మందికి ఇచ్చేది 10 మంది దగ్గర తగ్గేది ఎవరయ్యా? కాదన్నా, నేను ఒక మాట అంటాను. మాట్లాడుకో. 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేసినాడు. 200 కాదు, ముందు ముఖ్యమంత్రి ఎవరో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే చేసినాడు. అది రాజశేఖర రెడ్డి ముందే చేసినాడు. రాజశేఖర రెడ్డి చూసి ఇతనికి వాసు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు పథకాలు ఏం చేసినాడు ఈయన జగన్? దండి జగన్ చేసినాడు. దాంట్లో కాపరేట్లు కొట్టినాడు. కొట్టి తీసుకో నేను కూడా ఇస్తున్నాను అంటాడు. ఏం బొమ్మ ఉందా పోసడం ఉందా ఇచ్చే కాడ? ఏముందా? ఖజానా అంతా లూట్ అయిపోయింది. ఇంకా ఏడుంది? ఇంకా ఏమైనా ఖజానా జాబెట్టుకున్న ఖజానా ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాడు. ఏమిదయ్యా? కాదన్నా, ఇప్పుడు ఒక మాట చెప్పు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే స్పెషల్ స్టేటస్ బీజేపీతో పొత్తు పెట్టుకోని అంటున్నాడు. ఊరికే అబద్ధాలు చెప్పొద్దు. అవి ఎప్పుడు అనుకూలమైన శత్రువు. ఆయన అనుకూలంగా ఉంటాడు, అనుకూలంగా జరుగుండేది ఎన్నిపోటు పొడిచేది. మామికే పొడిచేదట, ప్రజలకి పొడిచేది పెద్ద సంగీతయా. వాళ్ళు మామికే ఎన్నిపోటు పొడిచేదట, ప్రజలకు పురుషుడు ఆయప. ఏమన్నదయ్యా మాట్లాడితే ఎందుకు ఇంత ఆవేదన ఉంది చంద్రబాబు అంటే? ఎందుకు ఇంత కోపం మీకు? మాటలా కరెక్ట్గా ఉండాలా? చెప్పింది చెప్పినట్లు ఉండాలి. ఇన్ని రోజులు హామీలు ఎన్ని ఇచ్చినాడు ఆయన? 600 హామీలు. ఏం హామీలు రెడీ చేసినాడు? పిల్లోళ్ళు పెట్రోల్ బ్యాంకులో బీటెక్ ఎంటెక్ చదివి పెట్రోల్ వేసకి కూడా సరఫరా రావడంలే. నేను ఉద్యోగం ఇస్తాను, బాబు రావాలా ఉద్యోగం రావాలా, బాబు రావాలా ఉద్యోగం. బాబు వస్తాడే ఉద్యోగం వస్తుంది. మా ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు, పనిచేస్తారు, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు. ఏం చేస్తారు? గాడిద కాస కూడా తరున్నారు, సైడ్ కాలువ నీళ్ళు పోసే కూడా తరున్నారు. ఏం చేస్తారు? చదువుకుంటున్నారు. ఏం చేస్తారు? నిరుద్యోగ బుద్ధి ఇస్తుంది. 4000 ఇస్తుంది కదా. 4000 4 పైసలు ఇలా ఊరికే చెప్పడమే. అదా చెప్పడమేనయ్యా, చేయడం లేదు. ఊరికే అతని దగ్గర గంగరాటం ఉంది. ఆయన తిప్పితే ఇట్లా చూస్తే మనుషులైతే ఎదురు చచ్చిపోతున్నారు. ఏం చేస్తాడో ఏం లేదు, ఏం చేస్తాడో ఏం లేదని. ఆలస్యం కదయ్యా, మీరు చేసే పనులు ఏం చేస్తున్నారు మీరు? నువ్వు కూడా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు హామీ ఇస్తావు. నేను ఉన్నాను కానీ చంద్రబాబు నాయుడు చక్రం చెప్తున్నాడు. మీ ఎట్లా ఉండిబట్టే నాశనం చేస్తున్నారు. ఏమా అంత బస్టాండ్ ఎట్లుంది, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది అని చెప్తున్నారే కానీ చేసి చూడాలయ్యా. చూడకుండా మేము మీ ప్రజల సమస్య కోసం ఎక్కడి నుంచి సమస్యలు ఏం ప్రజలు మేము ఇప్పుడు మీరు నన్ను నిలదీస్తున్నా, చంద్రబాబు నాయుడు నిలదీస్తున్నా? కూడా చంద్రబాబు నాయుడు నిలదీస్తావు చెప్పు. నన్ను ఏమంటావు? చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చి నై పట్టు ఏమైందంటే పుట్టుకొచ్చి నీకు తెల్లా ఇది ఎట్లుంది చూడు. ఏం చేయాలి చెప్పండి? ఏం చెప్పాలి? పోయి డైరెక్ట్ పోయి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిజంగా ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు చెప్తాను. చెప్పు, ఏం చేసినావు? ఏం చేసినావా? ఏమి నువ్వు మంచి పని చేసినావు? అందరికి హామీలు ఇచ్చేది, నోరు మూసుకొని పడుకునేది. ఇప్పుడు నీకు చేసినావు అంటాను. ఎలక్షన్ ముందు ఇప్పుడైతే ఎప్పుడు తెగుతావు? ఎప్పుడైతుందా పని అది? నువ్వు గవర్నమెంట్ పెట్టుకొని నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను, నేను చేసుకో అంటాడా? ఏమి రిలీజ్ అయ్యా? ఇక్కడ పేడ కాలంలో ఆవేస్తే ఎత్తుకోలేము జల్దీ. నువ్వు అంత పెద్ద రాష్ట్రానికి నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఖజానా ఏడుంది? ముందు దాబెట్టించాడు ఆయన. ఖజానా అంతా 40 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు నరేంద్ర మోడీ చెప్పినాడు కదా. అప్పుడంతా కొట్టేసాడు లెక్క. కొట్టేసి ఖజానా పక్కన పెట్టేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు.